గారు మా ఏజీ ఆఫీస్ రిటైర్డ్ అయిన తర్వాత తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఫామ్ చేసాం. తెలంగాణ రావాలని ఫైట్ చేసాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మనకి తెలంగాణ బాగుపడాలని చాలా 4 కోట్ల ఉద్యమకారుల యొక్క కోరిక అది నెరవేరాలని అనుకుంటున్నాం. దాంట్లో నేను ఒకటి చిన్న విషయం సజెషన్ చేస్తున్నాను. 1952లో ఫస్ట్ స్టార్ట్ అయింది ఉద్యమం. ఎల్ఓడి అనే అతను వచ్చేసి తెలంగాణ వాళ్ళకి సరిగ్గా ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదని ఆంధ్ర వాళ్ళని మద్రాసు వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాం. అప్పుడు నిజంగా ఫైట్లో ఉన్నటువంటి ఎవరంటే ఉద్యమకారులలో ఎక్కువ మంది విద్యార్థులు, తర్వాత ఉద్యోగస్తులు. కాబట్టి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎక్కువగా 1969 వరకు కూడా ఎక్కువగా ఉద్యోగస్తులు, తర్వాత విద్యార్థులు వీళ్ళు మాత్రం చేశారు. 1969 గురించి మీకు బాగా తెలుసు. 69లో కూడా నిజంగా అది స్టార్ట్ అయింది ఖమ్మం డిస్టిక్లో. ఖమ్మం డిస్టిక్ నుంచి ఖమ్మం కాలేజ్ నుంచి ఇక్కడ యూనివర్సిటీకి వచ్చింది. తర్వాత పొలిటికల్గా మారిపోయింది. సరే, పొలిటికల్గా మారిపోయింది, కాంప్రమైజ్ చేశారు. అది చాలా దురదృష్టకరం. కానీ ఇప్పుడు 2001 తర్వాత ఇంకొక యాజిటేషన్ స్టార్ట్ అయింది కేసీఆర్ ఆధ్వర్యంలో. దాంట్లో కూడా ఇప్పటికి నేను చెప్పబోయేది ఏంటంటే, ఇంతవరకు మనం సాధించాం. అందరూ ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 4 కోట్ల మంది కూడా దీంట్లో పార్టిసిపేట్ సాధించారు. కానీ రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎస్పెషల్లీ నిరుద్యోగులకి రావాలి. ఎందుకంటే వాళ్ళకి కోటి ఆశలతోటి ఎదురు చూస్తున్నారు ఈ తెలంగాణ రావాలి. నేను ఒకసారి ఏదో మన యాజిటేషన్ ప్రోగ్రామ్ ఇందిరా పార్క్ దగ్గర పెట్టారు. నేను ఎర్లీగా పోయాను. నేను అనుకున్నా 10 o'clock స్టార్ట్ అవుతుంది కదండి. పోయాక అక్కడ 2 నిలబడి ఉన్నారు. ఏంటంటే వాళ్ళు నాకు అప్పుడే అర్థమైంది. వాళ్ళు చూస్తే దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, కానీ ఎందుకు వచ్చారో నేను కొద్దిగా ఎంకరేజ్ చేశాను. అంటే వాళ్ళు చెప్పారనమాట, తెలంగాణ వస్తే మా బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయండి అని చెప్పటం. నాకు అది చూస్తే ఇప్పుడు కూడా తలుచుకుంటే వాళ్ళు ఎన్ని ఆశలతో ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే కాంట్రాక్ట్ లేబర్స్ చేయటం, వాళ్ళని రెగ్యులైజ్ చేయడం వచ్చింది. కానీ కాంట్రాక్ట్ లేబర్స్ కూడా ఒక స్టేజ్ వైజ్ స్టేజ్ చేస్తే బాగుంటుంది. దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మన విద్యార్థులు కూడా వస్తాయి. కాబట్టి ఒక సిస్టమేటిక్గా చేస్తే వాళ్ళని డిసప్పాయింట్ కాబట్టి ఎస్పెషల్లీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి మ్యాక్సిమం బెనిఫిట్ ఇవ్వాలి. వాళ్ళే చేశారు. తర్వాత ఉద్యోగస్తులు, తర్వాత 2000 నుంచి మొత్తం ఎంటైర్ తెలంగాణ ప్రజలు కూడా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ ఇంకా ముందు ఉండకూడదని, అవుట్ సోర్సింగ్ అసలే అక్కర్లేదు. అది అవుట్ సోర్సింగ్ అని ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు. ఇక్కడ లక్షల మంది చదువుకున్నటువంటి క్వాలిఫైడ్ ఉన్నారు. వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. రిక్రూట్మెంట్ బ్యాన్ అండ్ రిక్రూట్మెంట్ అంటారు. సిగ్గు లేకుండా ఎందుకో ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే బ్యాన్ అండ్ రిక్రూట్మెంట్ ఉండాల్సినటువంటి అవసరం లేనే లేదు. అటువంటి ఇంకా ముందు తెలంగాణలో జరగకుండా న్యాయంగా అందరికీ రావాల్సినటువంటి సదుపాయాలు ప్రజల కోసం, మేలు కోసం చేద్దాం. మా యొక్క సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మేము భరోసా ఇస్తున్నాం. ఎటువంటి దానికైనా వీఆర్ రెడీ టు ఫైట్ అండ్ గెట్ ది జస్టిస్ ఫర్ దట్. థ్యాంక్ యూ.